వెల్కమ్ టు బన్నూరు వారి వంటిల్లోనండి. చూడండి, ఈ వెలగ పండ్లతో స్వీట్ రెసిపీ ఎలా చేసుకోవాలో చూద్దాము. దానికి పండ్లలోని గుజ్జంతా ఇలా తీసి ఉంచుకున్నాను. ఇందాక మనము మసాలా చేసాం కదా, ఇప్పుడు స్వీట్ రెసిపీ చేస్తాను. దీన్ని రుబ్బుతానండి. నేను రుబ్బకుండా ఉంటే గింజలు ఉంటుంది, అందుకని నేను రుబ్బి చేస్తాను. ఇది మనం బర్ఫీ లాగా చేసుకోవచ్చండి ఇలా చేస్తే, అందుకని ఇలా చేస్తున్నాను నేను. దీనికి ఇప్పుడు బెల్లం వేసేద్దామండి. బెల్లం కూడా మిక్సీలోకి వేసేస్తాను. మీకు కాబట్టి ఈక్వల్ ప్రపోర్షన్ వేసుకోవచ్చు, లేదా కొంచెం తక్కువ వేసుకోవచ్చు బెల్లము, మీ టేస్ట్ని బట్టినండి. కొంతమంది బాగా తింటారు కదండి స్వీట్, అలాంటి వాళ్ళు ఇలా ఎక్కువగా వేసుకోవచ్చండి. మిక్సీ పడతానండి. ఇప్పుడు మూత వేస్తున్నాను. ఈ ప్లేట్కి చూడండి నెయ్యి పూస్తాను. నెయ్యి పూసి దాన్ని మనం కేక్ లాగా చేసుకోవాలి. ఇది మిక్సీ వేసుకునేది అయిందండి. ఈ ప్లేట్కు పూస్తున్నాను కదా నెయ్యి, ఇందులోకి వేసి ఫ్లాట్గా చేసుకుందాము. చూడండి ఇలా ఫ్లాట్ చేసేసాను. దీన్ని కొంచెంసేపు ఆరినాక మనము స్లైసెస్ చేసుకుందాము. ఇంకొకటి దీంట్లోకి వేసానండి, ఈ టెంకలేకి గిన్నెలాగా. దీంట్లో కూడా ఇలానే తీసుకుని తినచ్చు, అంటే ఇది ఇప్పుడే తినేసేయచ్చు. అది ఆరినాక తింటే మనకు బిళ్ళల్లాగా వస్తుందండి. మీలో ఎంతమంది ఇలా చేస్తారో కామెంట్లో పెట్టండి. ఈ వీడియో నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.